హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 179. హాయ్ బావ, గుడ్ మార్నింగ్ అంది వేద రుద్ర పక్కన వెళ్ళి కూర్చొని అతడి భుజం మీద తల వాల్చి. ఇంకా మార్నింగ్ ఏంటే? ఆల్రెడీ ఆఫ్టర్నూన్ కూడా అవుతుందిలే. ఫ్రెష్ అవుదువు గాని పద. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. టాబ్లెట్స్ ఇలా స్కిప్ చేస్తే ఎలా? మార్నింగ్ టాబ్లెట్స్ టైం కూడా అయిపోయింది. కాస్త హెల్త్ బాగుండేసరికి ఆగట్లేదు కదా నువ్వు. పద ముందు ఫ్రెష్ అయ్యి ఏమైనా తిందువు గాని అని వేదని జాగ్రత్తగా వాళ్ళ రూంలోకి తీసుకెళ్లాడు రుద్ర. ఇక వేద ఫ్రెష్ అవ్వడంతో తనకి రూమ్కి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి తినిపించేసి ఆమె వేసుకోవాల్సిన టాబ్లెట్స్ వేశాడు. ఇక్కడికి ఎందుకు తెప్పించావు? నేను కిందికి వెళ్ళేదాన్ని కదా. అందరూ కిందే ఉన్నారు అంది వేద. తిన్నాక వెళ్దువు గాని లేవే, లేట్ అవుతుందని నేనే తెప్పించాను. పద. నీకింట్లో అందరూ ఉన్నాక ప్రాణం ఇక్కడ ఆగుతుందా రూమ్లో ఉండడానికి? అలాగే నాకు కూడా కాస్త బయట వర్కుంది. పద. నిన్ను తీసుకెళ్ళి కింద వదిలేసి నేను బయటికి వెళ్ళాలి అన్నాడు రుద్ర. ఇప్పుడెక్కడికి వెళ్తావు? వాడి పెళ్లి పనులు తల్లి. నా వర్క్ కోసం నేను వెళ్ళట్లేదు. ఒకసారి కళ్యాణ మండపం ఆ డెకరేషన్ అంతా ఒకసారి చెక్ చేసి వస్తాను. వాళ్ళొకసారి చూసి వెళ్ళమని చెప్పారు. అందుకే అన్నాడు రుద్ర. సరే త్వరగా వచ్చేయి మరి. అత్తయ్య నా కోసం షాపింగ్ చేసింది కానీ నువ్వింకా తీసుకురాలేదు మరి. నాకెప్పుడు తీసుకొస్తావు నువ్వు కూడా? ఇంకా షాపింగ్ చేయలేదు కదా అని అంది వేద. అబ్బా! అది ఎంతసేపే. నిమిషంలో తెప్పిస్తాను. కాస్త ఈ వర్క్ నుండి ఫ్రీ అవ్వనివ్వు. నేనింకా అటువైపు వెళ్ళలేదు. ఇంకో 5 డేస్ ఉంది కదా పెళ్ళికి. అదిగో అందరూ ఇక్కడే ఉన్నారు కదా. నువ్వి నువ్వుండు నేను వెళ్ళొస్తాను అని డాడీ వెళ్ళొద్దామా అని అడిగాడు రుద్ర మనోహర్ గారిని. హా రుద్ర, మీ మావయ్య కూడా వస్తాను అన్నారు. రూమ్లో ఉన్నట్టున్నారు. ఒకసారి భాస్కర్ని పిలువు అని చెప్పారు మనోహర్ గారు. ఇక ఆయన చెప్పాక కూడా పిలవకపోతే బాగోదు అని రుద్ర ఒకసారి వేదని చూసి భాస్కర్ గారి దగ్గరికి వెళ్తూ ఉంటే రుద్రని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది వేద. రుద్ర వెళ్ళేసరికి భాస్కర్ గారు అప్పుడే రెడీ అవుతూ ఉంటే, మావయ్య, నాన్న పిలుస్తున్నారు రండి, బయటికి వెళ్ళాలి అన్నాడు. వచ్చినప్పటి నుండి అల్లుడు ఇప్పుడు పలకరించేసరికి వస్తున్నాను రుద్ర అని సమాధానం ఇచ్చారు ఆయన కూడా. హా, సరే మావయ్య అని రుద్ర బయటకి వెళ్ళడంతో వేద పాప ఫుల్ ఖుషీగా అయిపోయింది. వాళ్ళ నాన్న బావ మాట్లాడుకుంటున్నారు అని. ఇక అందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఇక రుద్ర డైరెక్ట్గా మాట్లాడాడు అని చెప్పి మనోహర్ గారు అలా చెప్పడంతో సుధా మీనాక్షి గారు కూడా నవ్వుకుంటారు మామ అల్లుళ్ళ సంగతి తెలిసి. వెళ్ళొస్తా మీనాక్షి అని చెప్పి ఇక మనోహర్ గారు భాస్కర్ గారు రుద్ర కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళారు. ఒకసారి డెకరేషన్ ఎలా జరుగుతుంది, అంతా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అని. శౌర్య చరణ్ తీరిగ్గా కూర్చోవడంతో మీకేం పనులు లేవా బావా, మ్యారేజ్ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందా ఇప్పుడే అని అడిగింది వేద శౌర్యని. అవుతున్నాయి బంగారం మెల్లిగా అని చెప్పాడు శౌర్య. అవునా, నాకు నీ పెళ్ళికి డ్యాన్స్ చేయాలనుంది బావా అని అంది వేద పొట్టేసుకొని భారంగా అడుగులో అడుగు వేసుకుంటూ హాల్లో వాకింగ్ చేస్తూ. ఈ మాట మాతో అంటే అన్నావు గాని అన్నయ్యతో అనేవు. కనీసం పెళ్లి మండపం దగ్గర కూడా కూర్చొనివ్వడు నిన్ను, అర్థమైందా అన్నాడు చరణ్. అసలు మిమ్మల్ని ఇప్పుడు పెళ్ళెవరు పెట్టుకోమన్నారు? నా డెలివరీ తర్వాత పెట్టుకుంటే అయిపోయేది కదా అంది వేద. ఒసేయ్, నువ్వు డాన్స్ చేయడం కోసం వాళ్ళ పెళ్లిని పోస్ట్ పోన్ చేయమని అంటున్నావా అన్నారు మీనాక్షి గారు ఫ్రూట్స్ బాల్ తీసుకొచ్చి కోడలి చేతిలో పెడుతూ. అబ్బా, ఇప్పటి వరకే నీ కొడుకు ఫుల్గా తినిపించాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు తయారయ్యావా అంది వేద వాళ్ళ అత్తని బేలగా చూస్తూ. ఒసేయ్, అత్తగారితో చేయించుకోవాలి అన్న అదృష్టం ఉండాలి. నీకెంత అదృష్టం ఉంటే దాన్ని కాదు అంటావేంటే రాక్షసి. ముందు తిను ఇవి. నువ్విప్పుడు బాగా తింటేనే పుట్టే నా మనవడు మనవరాలు చక్కగా ఉంటారు అన్నారు మీనాక్షి గారు. మీరు పెట్టే ఫుడ్కి చక్కగా కాదు, పెద్ద లడ్డూలా పుట్టేలా ఉన్నారు. ఇప్పటికే వీడిని మోయడం కష్టంగా ఉంది అంటే నువ్వేమో ఇంకా ఇంత తిండి పెడుతున్నావు నాకు. అసలు తినడం ఎంత కష్టంగా ఉందో తెలుసా? తినడం పక్కన పెట్టు, వీటికన్నా టాబ్లెట్స్ ఎక్కువగా ఉన్నాయి కదా. అమ్మో,
జ్వరం వస్తే ఇంజెక్షన్ కూడా వేయించుకోకపోయేదాన్ని. కనీసం టాబ్లెట్ కూడా వేసుకునేదాన్ని కాదు నేను. అదే తగ్గుతుందిలే అని అలాంటి దాన్ని. ఎన్ని ఇంజెక్షన్స్, ఎన్ని సెలైన్స్, ఎన్ని టాబ్లెట్స్, దేవుడా! వీడి కోసం ఎన్ని తిప్పలో చూసావా? అంది వేద. నా బంగారు తల్లి, ఎవరైనా అంతేనే. మనకి ఏది ఇష్టమున్నా లేకపోయినా, ఏది నచ్చినా నచ్చకపోయినా, మన బిడ్డ కోసం మన ఇష్టాలన్నీ మారిపోతూ ఉంటాయి. మన బిడ్డ కోసం ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధమైపోతాం. అదేనే తల్లి ప్రేమ అంటే. నువ్వు కూడా అంతే అన్నారు మీనాక్షి గారు నవ్వుతూ. అంతే. నీ కొడుకు ఎలా అయితే టార్చర్ చేస్తాడో, ఇప్పుడు వీడు కూడా అంతే. అన్నీ అబ్బబుద్ధులే వీడికి. అందుకే మమ్మీని కూడా వీడు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు. సేమ్ నీ కొడుకులాగే అని అంది వేద ఉక్రోషంగా. ఏది ఎటు వెళ్ళినా కూడా నా కొడుకుని మాత్రం తిట్టడం మానవు కదే రాక్షసి. వాడే కావాలి 24 గంటలు నీ పక్కనే ఉండాలి. వాడంటే ప్రాణం. కానీ మళ్ళీ వాడిని తిట్లు తిడతావు కదా నువ్వు? నీ కొడుకుని ఎన్ని తిట్టినా తప్పులేదులే. పెద్ద కొడుకుని అనగానే ఈవిడకి రోషం పొంగుకు వచ్చేస్తుంది. అసలైతే నీ కొడుకుని అని వేద మాటలు అక్కడితో ఆపి ఫ్రూట్ పీసెస్ నోట్లో పెట్టుకుంటే, ఏం చేస్తావే నా కొడుకుని? అని నడుము మీద చేతులు పెట్టుకొని అడిగారు మీనాక్షి గారు కళ్ళు ఎగరేసి. ఏం చేస్తాం? ఏం చెయ్యం. అసలు నీ కొడుకుని ఏదైనా చేసే బలం మాకుంటే కదా! అందుకే కదా మీ అమ్మ కొడుకుల ఆటలు సాగుతున్నాయి. లేకపోతే మా బలం ఏంటో కూడా చూపించేవాళ్ళం. కానీ ఏదో పాపం పోనీ అని తల్లి కొడుకులని వదిలేస్తున్నాను అంది వేద పెద్ద బిల్డప్ ఇస్తూ. మంచిది. నీ బలం నీ దగ్గర పెట్టుకోవే బక్కదాన. ఒంట్లో కేజీ కండ ఉండదు గాని మాట్లాడమంటే మాత్రం నా కొడుకుని తిడుతుంది. చూసావా వదిన నీ కూతురు నా కొడుకుని ఎన్నంటుందో అని అడిగారు మీనాక్షి గారు సుధా గారిని. వింటున్నాను వదిన. అమ్మో వాళ్ళ మధ్యలోకి నేను రానులే. ఒకసారి అంటేనే నా అల్లుడు వచ్చి నా భార్యని అనడానికి మీరెవరు అన్నాడు. ఇప్పుడు నేను దాన్నేమైనా అన్నాను అనుకో, వద్దులే ఇద్దరు కలిసి నా మీద పడిపోతారు. ఎందుకమ్మా మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి అన్నారు ఆవిడ నవ్వుతూ. అది కూడా కరెక్టేలే వదిన. వాళ్ళే తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళే కలిసిపోతారు. అసలు వాళ్ళ మధ్యలోకి వెళ్ళడం మనకు అదే బుద్ధి తక్కువ అని మళ్ళీ వేద కోసం ఏవో వంటలు ప్రిపేర్ అవుతూ ఉంటే, కిచెన్లోకి ఎందుకు వెళ్తున్నారు? ఆల్రెడీ ఇన్ని తినిపిస్తూ కూడా మళ్ళీ ఎన్ని స్పెషల్ వంటకాలు చేస్తారు నా కోసం అని అరిచింది వేద. పెట్టింది తిని సైలెంట్‌గా ఉండడమే నీ పని. అంతేగాని ఇదెందుకు చేస్తున్నారు? అది ఎందుకు చేస్తున్నారు? అన్నావనుకో, రుద్ర రాగానే నీ పేరు చెప్తాను. ఏమనుకున్నావో. సైలెంట్‌గా తినవే నువ్వు అని మీనాక్షి గారు అరిచారు. ఆవిడ కూడా కిచెన్‌లో నుండే. నేను కూడా నీ పేరు మా మావయ్యతో చెప్తాను కదా! అంది వేద. ఏంటే? అని మీనాక్షి గారు గట్టిగా అరవగానే, ఏం లేదులే అని పిల్లి కూనలా సైలెంట్ అయిపోయింది వేద. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.